పిల్లలని స్కూళ్ళల్లో రోబోట్స్ లాగా వాడుతున్నారు. ఏమండి, పేరెంట్స్ కొంచెం బుద్ధి ఉండక్కర్లా? 12 గంటలు 14 గంటల చదివేది స్కూలు, 12 గంటలు 14 గంటలు వాళ్ళు మనుషుల రోబోట్ల? పేరెంట్స్ కూడా దాన్ని ఖండించకుండా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారేంటండి? మెంటల్లీ చంపేస్తారా టార్చర్ చేసి? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా? 12 గంటలు 14 గంటలు చదివితేనే చదువు అబ్బుతుందా లేదా అబ్బదా? స్కూళ్ళ ర్యాంకుల కోసము, మార్కుల కోసము, పేరెంట్స్ మార్కుల ర్యాంకుల కోసము, అందరిలో గొప్పగా చెప్పుకోవడం కోసము పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు కదా చిన్నప్పటి నుంచే. మెంటల్లీ వాళ్ళని టార్చర్ చేసి చంపుతున్నారు. బుర్రపెట్టి ఆలోచించండి, బుర్రపెట్టి ఆలోచించండి. 30 ఏళ్ల క్రితం చదువుకున్న వాళ్ళంతా మేధావులుగా రాలేదా? 30 ఏళ్ల క్రితము చదివిన వాళ్ళంతా రోజుకి 24 గంటలు 12 గంటలు 14 గంటలు పెట్టి చదువుకొని వచ్చిన వాళ్ళేనా మేధావులందరూ? ఏం ఆలోచిస్తున్నారండి పేరెంట్స్? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా. మొన్న ఒక తల్లి చెప్తుంది, పొద్దున పోతే రాత్రి వస్తారంట పిల్లలు 10th క్లాస్కి. వాళ్ళు మనుషులా రోబోట్లా? పేరెంట్స్ ఖండించండి, దీన్ని ఖండించండి, ఎంకరేజ్ చేయకండి. మార్కులనే పిచ్చి పెట్టుకొని ఎంకరేజ్ చేయకండి. తెలివైన వాడిగా అవ్వాలనుకుంటే వాడు ఎలా అయినా అవుతాడు. మార్కులు ఉన్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాదు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాదు. పేరెంట్స్ ఆలోచించండి, ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి, స్కూల్స్ని క్వశ్చన్ చేయండి, ఇట్లాంటివి ఎంకరేజ్ చేయకండి దయచేసి స్కూల్లో.